రూ. 100 ఇవ్వలేదని చెప్పేసి ఒక యువకుడు ఆత్మహత్య సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి హన్వాడ మండల కేంద్రంలో జరిగినటువంటి సల్లోన్పల్లి గ్రామంలో జరిగిన సంఘటన. గ్రామంలో చాలా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సల్లోన్పల్లిలో ఉన్నటువంటి యువకుడి కుటుంబం దగ్గర ఉన్నాం. వాళ్ళ తండ్రి మనతో ఉన్నారు. వారితో తండ్రితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆ రోజు బాబు ఏం చెప్పాడు, ఎలా జరిగింది, ఏం చెప్తారు? సారు ఉదయం 4:30కి లేచి యథావిధిగా డైరీ కాడికి పోయిండు. పాలు విండికి వచ్చిండు, పోసిండు డైరీ కాడ. నేను డైరీలో కూర్చున్నా. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళ అమ్మతో పాటు ఈ ఓకిల్ అనేది మొత్తం శుభ్రం చేసి వచ్చిండు. వచ్చి నా వద్ద డబ్బులు అడిగిండు. డబ్బులు అడిగితే 100 రూపాయలు అడిగిండు. ఎందుకు నాయన అంటే, నేను అంగడి పోతా నాయన, జాతరకు అనలేడు, నాకు అంగడి పోతా 100 రూపాయలు అంట అన్నాడు. 100 రూపాయలు వద్దు బేట, నేను ఇవాళ మక్కల మిషన్ వస్తుంది, మక్కలేతం మిషన్కు ఇవాళ వద్దు బేట అంట అని చెప్పిన. అందుట్లో మళ్ళీ 100 రూపాయల నోట్లు 50 రూపాయల నోట్లు 2 ఇచ్చినసరికి మా చిన్న కొడుకు వెళ్ళిపోయిందాడు. ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి ఆనే వేసిపోయిండు. వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి ఇంటికాడికి వచ్చి, నాయన 100 రూపాయలు ఇస్తలేడు అంట అని చెప్పిండు. చెప్తే వాళ్ళ అమ్మ ఏమన్నా అంటే, నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు 100 రూపాయలు వేయలేవంట, వాడు సస్తా అంటున్నాడు అదే అంట అంటే, అరే అట్లెందుకు అంటాడు, నేను మక్కల మిషన్ వస్తుంది వద్దంట అని చెప్పిన. చెప్తే వాళ్ళ మళ్ళీ మా అమ్మ ఫోన్ చేస్తే మా పెద్దబాబుకి చెప్పిండు జశ్వంత్ గారు. చెప్తే వాడు యథావిధిగా మళ్ళీ శని కూర్తుంటే పోతే, తమ్మి ధర ఎక్కిరాని కాలు ముక్త బండి ఎక్కరా అంట అంటే ఎక్కలేడంటే. ఎక్కపోతే శేనుకు పోయి మళ్ళీ యథావిధిగా ఆవులని కట్టేసిండు, మేత వేసిండు. మా పెద్దబాబు ఆడ ఆవులకు నీళ్ళు దాపి వస్తుంటే రోడ్ ఎక్కి వచ్చిండట. వస్తే ఆ తమ్ముడు ఎక్కడ అంటే ఊళ్ళెక్కి వచ్చినట్టు అని చెప్పిండు. మేము మకర మిషన్ వస్తుందట అని నేను డీజిల్కి పోయినా, డీజిల్ పోసుకొని వస్తున్నా, శేను కడ పెట్టినా. మళ్ళీ కూలీలను తోలుకొని పోదామంటారని పోయినాం. వాళ్ళ అమ్మ శేనుకు పోయి టబ్బులు దేవులాడుకోతామంట షెడ్లోకి పోతే అదావిధికి మూత పెట్టుకొని ఉన్నాడంట. చూస్తే లోపల షెడ్లో అయ్యాల వేసుకొని ఉన్నాడంట, ఊరు వేసుకొని. ఈ ఊళ్ళోకి వచ్చి దోశలు తిన్నాడు. యథావిధిగా పిల్లలు ఇట్లే స్కూల్ లేదు కదా, పిల్లలు దోస్తులతో తిరుగుతుంది అనుకున్నా. నేను ఊళ్ళోకి వెళ్ళి 4-5 మందిని కూడా కనుక్కుంటే ఇంటికి వచ్చింది కదా, ఏడో ఇంట్లో ఉన్నాడు, ఏడో టీవీ చూస్తున్నాడు, గిట్లా అనుకున్నాం. కానీ నాకు ఇంత పాపం చేస్తాడని అనుకోలేదు సార్. నేను ఇంత చేసినా కూడా, ఇంత భూమి కొని కూడా మా పెద్ద బాబుకు ఇల్లు కాకుండా అన్నీ చేస్తే కూడా వాడు నా మైన 100 రూపాయల మాట పెట్టిపోయింది సార్. అంతేగాని నేను ఇట్లా అవుతుందని నేను ఊహించలేదు సార్. వాళ్ళకు డైరీ పెట్టిన వాళ్ళకు పైసలు లేదనకుండా కాదన్నా కానీ నువ్వు 100 రూపాయలకు అనే నేను నాకు ఇంత ఇచ్చిన నేను 100 రూపాయలు కూడా ఇచ్చిన కానీ జర్ర దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, నువ్వు తర్వాత ఇస్తావా అని నా పైసలు నాకు ఎట్టిపోయింది సార్. అంతే.